బిల్డింగ్ తక్కువ బిల్డప్ ఎక్కువ అన్నట్లుగా ఉండే జగన్ రెడ్డి వైసీపీ ప్రతి విషయంలోనూ నెగటివ్ పబ్లిసిటీకే ప్రాధాన్యమిస్తోంది. చిత్తూరు మామిడిపై ఫేక్ ప్రచారానికి దిగిన వైసీపీని ఇప్పుడు రైతులే ఎండగడుతున్నారు. సీజన్ చివర్లో కాస్త పెరిగిన రేట్లకు జగన్ రెడ్డి పర్యటనకు సంబంధం ఏమిటని నిలదీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వచ్చి వెళ్ళిన సందర్భము, ఆయన వచ్చిన తర్వాత మాత్రమే మామిడి ధరలు పెరిగాయనేటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని కూడా వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా సీజన్ ఎండింగ్కు వచ్చేటప్పటికీ ప్రతి ఏడాది కూడా ధరలు అనేది అవి వాటంతటికి అవి పెరుగుతూనే ఉంటాయి. అదే క్రమంలోనే ఈవేళ ధరలు ఒక కేజీ పైన 2-3 రూపాయలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. తాజాగా వైసీపీ ఎలాంటి ఫేక్ ప్రచారానికి మొదలుపెట్టిందనేటువంటి అంశాలతో పాటు సీజన్ ముగింపు దశలో తాజా పరిస్థితులతో పాటు ఓవరాల్గా ఈ మామిడి సీజన్కు సంబంధించి ఏబిఎన్ అందిస్తున్నటువంటి ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. మామిడి రైతు కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడి టైప్ లో జగన్ రెడ్డి కలరింగ్ ఇచ్చారు. ఇటీవలే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం వెళ్లి మామిడి రైతులను పలకరించే పేరుతో డ్రామా ఆడారు. ఆ సందర్భంగా అసలు కార్యక్రమాన్నే పక్కన పెట్టి కొసరువాటతో టైంపాస్ చేశారు. పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించకుండా అర్ధాంతరంగా రైతులతో మాట్లాడి జగన్ వెనుతిరిగారు. దీనివల్ల కార్యక్రమానికి సంపూర్ణత అయితే రాలేదు. ఇదే విషయం వైసీపీలోనూ చర్చకొచ్చింది. కొందరు వైసీపీ నేతలు 5-6 ట్రాక్టర్లతో మామిడికాయలను తీసుకొచ్చి రోడ్డుపై వెదజల్లారు. వాటిని ట్రాక్టర్లతో తొక్కించారు. మ్యాంగో మార్కెట్లో కూడా కార్యకర్తలు దూసుకుపోయి గోల చేశారు. ఇవన్నీ కూడా అసలు కార్యక్రమంపై ప్రభావం చూపించాయని జగన్ వద్ద కొందరు నేతలు అభిప్రాయపడ్డారంటే అక్కడే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడి రేటు కాస్త పెరిగింది. దాంతో వైసీపీ బ్యాచ్ రంగంలోకి దిగి జగన్ పర్యటన తర్వాతే రేట్లు పెరిగాయని ప్రచారం ప్రారంభించింది. అది జగన్ గొప్పతనమని చెప్పుకుంటోంది. దాంతో మామిడి రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని మామిడి రైతులు తోసిపుచ్చుతున్నారు. ఏనాడు రూపాయి ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోని వైసీపీకి ఇప్పుడు ఉన్నపలంగా ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ వచ్చి వెళ్లిన తర్వాతనే మామిడి ధర పెరిగింది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా అసత్య ప్రచారానికి తెరతీయడంపై మామిడి రైతులు ఆగ్రహం చెందుతున్నారు. మామిడి రైతులకి ఈసారి ఈ సీజన్లో కొంచెం ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే క్రాప్ ఎక్కువ వచ్చింది, పలుపు ఎగుమతి కాలేదు కాబట్టి రైతుల దగ్గర కొనే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కొంటా ఉండలేదు. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు నష్టపోకూడదు అనేసి ప్రతి రైతుకి కేజీకి 4 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినారు. వీళ్ళు ప్రచారం చేసుకునేది ఏమంటే మేము వచ్చిన తర్వాత రేటు పెరుగుతా ఉంది అంటారు, మేము వస్తేనే రేటు పెరిగింది అంటారు. కాయలు అయిపోతా వచ్చిన లాస్ట్ సీజన్లో లాస్ట్ మూమెంట్లో మాత్రమే రేట్లు వస్తాయి మామూలుగా. కాబట్టి అందరు రైతులు ఏదో 4 కాసులు వస్తాయి కదా, సంవత్సరం కష్టపడతాము, సంవత్సరం వరకు ఒకే క్రాపే కదా, ఒక సంవత్సరానికి ఒక క్రాప్ కాబట్టి వాళ్ళందరూ కూడా కొన్ని రోజులు ఆపుదాము అని చెప్పి ఆపారు. కాబట్టి మా రైతులందరూ కూడా నష్టం చాలా ఎక్కువే జరిగింది. ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా నష్టపోయారు. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు టేబుల్ వెరైటీ మామిడి విషయంలో తినే రకాలకు ఓ మోస్తారు నుంచి బాగానే ధర పలుకుతోంది. కానీ పల్పు తయారీకి ఉపయోగించే తోతాపూరి మామిడికాయకు ధర లేదు. 70% పైగా ఈ రకం మామిడి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి అసాధారణంగా పంట దిగుబడి రావడమే ధరల పతనానికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ముందుగానే పరిస్థితిని గ్రహించి కేజీకి 4 రూపాయల వంతున రైతుకు ఇన్సెంటివ్ ప్రకటించింది. ఈ రకంగా రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని రాజకీయం చేయడం కోసం
పావుగా వాడుకొని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం దారుణం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి 5 టన్నులు అనేది 10 టన్నులు 20 టన్నులు అయిపోయినాయి. అది కాకుండా జ్యూస్ పోలేదు, దానివల్ల యుద్ధాలు వేరే జరిగినాయి, దానివల్ల రేట్లు తగ్గిపోయినాయి. జగన్ వచ్చినాక రేటు ఏమీ పెంచలేదు. దానికి ముందే గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తామో ఆదుకుండా గవర్నమెంట్ ఆదుకుంటుంది అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. వీళ్ళు వచ్చినాకేం రేటు పెరగలేదు, దానికి ముందే ఉండింది. అప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు, ఇప్పుడు ఎక్కువ కాయలంతా అయితా వచ్చిండ, ఇంక 15-20 రోజుల్లో అయిపోతాయి కాబట్టి కొంచెం రేటు 6 రూపాయలు 7 రూపాయలు తోతాపురికి, బైగాన్పల్లి బైగాన్పల్లి వీటికి ఈ మల్లిక ఇవన్నీ రేట్లు ఏమో ఫస్ట్లో ఉన్నవి. పేపర్ హ్యాండ్ వీటికి 45-50 అట్లా ఇచ్చినారు. ఈ తోతాపురి మాత్రం ఎక్కువ క్రాప్ ఉంది కాబట్టి రేట్లు డౌన్ అయింది. ఈసారి ఎప్పుడూ లేదు ఇట్లా కాయింది, యా సంవత్సరం లేదు. ఇప్పుడు మాకు కూడా 25 ఏళ్ళు ఇంకా మామిడి తోపు ఉంది సార్. 25 ఏళ్ళు ఇంకా కూడా ఇంత కాయలేదు. దానివల్ల రేట్లు తక్కువ, జ్యూస్ పోలేదు, అంతే తప్ప ఇంక మిగిలిన ఇంకేమీ లేదు సార్. ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్? ఇది ఏ రండమంటే కాయ దిగుబడి ఎక్కువ అయిన దాని నుంచి మార్కెట్ డౌన్ అయింది. 2014లోనే చంద్రబాబు నాయుడు అప్పుడే మామిడికాయల రైతులకు 4 రూపాయలు ఇచ్చినాడు. ఇప్పుడు కూడా తోతాపురికి 4 రూపాయలు ప్రకటించినాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయిన దాని నుంచి ఈ రేటు పెరిగింది, మా నుంచి ఈ దేశం మీద ఉద్దారకం అయిపోతుంది. ఈ 5 ఏళ్ళ నుంచి రైతుల గురించి పట్టించుకోలేదు. అట్లా మనిషి వచ్చి ఈరోజు ఎన్ని మాట్లాడితే మటుకము ప్రజలు ఎక్కడ కానీ రైతులు ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డిని రైతులు ఎక్కడ నమ్మరు సార్. ఇంకా కారణం ఏమంటే ఇప్పుడు కాయ అంతా దిగుబడి తగ్గిపోయింది, మార్కెట్ సేల్ అయిపోయింది, తక్కువ కాయింది. ఇప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా పెరిగింది. మార్కెట్లో ఎప్పుడైతే సరుకు ఎక్కువ వస్తుందో అప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో సరుకు తగ్గుతుందో ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. అది ఒక ఆంధ్రప్రదేశ్లో వచ్చిందే కాదు కదా, భారతదేశం అంతా మామిడి తోటలు ఎన్నో ఉన్నాయి కదా, వాటికంతా ఎప్పుడే కదా రేటు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి భారతదేశం అంతా ఏమైనా రేట్లు వచ్చేసిందా? ఏమీ లేదు. ఎలాంటే భారతదేశంలో అన్ని స్టేట్లోనే అన్ని జగన్మోహన్ రెడ్డి కాదు కదా ప్రతిపక్ష లీడరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి మేము జగన్మోహన్ రెడ్డి వచ్చిన దానికి ఏమో మా రైతులకి ఉద్దారకం అయిపోయినారు, రైతులకి ఏదో మార్కెట్ వచ్చే ఏంటంటే ఇది మొత్తం ప్రచారము. జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో రైతాంగం లేదు. రోడ్లపై కాయలు పోసి రచ్చ చేసిన తీరును వైసీపీలోని వారే వ్యతిరేకిస్తున్నారు. అటువంటి చర్యలు పార్టీకి చెడ్డ పేరు తెచ్చాయని జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. మరోపక్క జగన్ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కిలోకి 4 రూపాయలు ఇస్తున్నామని, వారిని అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. విధ్వంసాలు చేసే నాయకులు అభివృద్ధి చేసే నాయకత్వానికి వ్యత్యాసం మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు మనం చూశారు చిత్తూరులో, చరిత్రలో ఎవ్వరూ వినరంగా 1 కేజీకి 4 రూపాయలు మామిడి పంటకు ధరిచ్చి 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇమ్మని, మీకు నష్టం వస్తే నేను కావాలంటే సహాయం చేస్తానని బలవంతంగా కొనిస్తే ఆ నాయకుడు అక్కడికి పోయి వాళ్ళ కార్యకర్త ఒక నాయకుడు 6 ట్రాక్టర్లో ఆయన మామిడికాయలు తీసుకొచ్చి ధర రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు ప్రకటించిన మరుసటి రోజే మామిడి రైతుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. మార్కెట్లో సరైన మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతున్న తోతాపురి మామిడి సాగుదారులకు అండగా నిలుస్తూ ఏపీ సర్కార్ 260 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు తోతాపురి మామిడిని కిలోకు 4 రూపాయల సబ్సిడీతో కొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యానవన పట్టు పరిశ్రమల డైరెక్టర్ 6.5 లక్షల టన్నులతో తోతాపురి మామిడిని సేకరించడానికి అనుమతిచ్చారు. ఈ చర్య ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలోని మామిడి రైతులకు లబ్ధి చేకూర్చనుంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో మామిడి సాగు విస్తీర్ణం ఎక్కువ. సరైన మద్దతు ధర లభించకపోవడం, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం వంటివి రైతులను నిరాశపరుస్తాయి. ఈ సబ్సిడీ కొనుగోలు పథకం ద్వారా రైతులు తమ పంటకు మంచి ధర పొందే అవకాశం ఉంది. మరి ఇంత జరుగుతున్నా వైసీపీ వాళ్ళు ఇంకా అడ్డం పడ్డం లేని మాటలు మాట్లాడితే ఫేక్ ప్రచారమే అవుతుంది కదా. అందుకే మామిడి రైతులు వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కాయలు రావడం అనేటువంటిది ఇక్కడ రైతాంగానికి తీరని ధర పరంగా కోలుకొని దెబ్బతీసిందనేటువంటి ఒక వాస్తవాన్ని అయితే మనము తోటల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీన్ని మాత్రం
జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చి మామిడి రైతులతో పరామర్శించి వెళ్ళిన తర్వాత మాత్రమే ధర పలుకుతుంది, ధర వచ్చింది అనేటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని కూడా వారు చేపట్టడం పట్ల ఇక్కడ రైతులు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం.